మ్యూజిక్ ఆప్షన్ నేను స్టార్ట్ అయిపోయినామని చెప్పినా స్టార్టింగ్ లేదు. ఇట్లా పట్టుకున్నా जा रहा था बाइक वाला. अरे ఇదో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి టొయోటా కొరోలా అల్టిస్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 2010 4వ నెల బండి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 4 యొకోమా యొక్క కొత్త టైర్లు అయితే ఉన్నాయండి. వెహికల్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్లోకి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. బండి చూసుకున్నట్లయితే కేవలం 65,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. బండి చూసుకున్నట్లయితే అదేవిధంగా ఫ్రంట్ బంపరు, బ్యాక్ బంపరు పెయింట్ నేనే దగ్గరుండి చేయించిన పెయింట్, చిన్న చిన్న గీతలు ఉంటాయి. సో ఇదైతే ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ అల్వాల్లో అయితే ఉందండి. సో ఈరోజు డేట్ వచ్చేసి 3వ తారీఖు జూను. ఈరోజు రేపు 4వ తారీఖు వరకు హైదరాబాద్లో అయితే ఉంటుంది. తర్వాత 4 గనక దాటితే ఖమ్మం అయితే షిఫ్ట్ చేస్తానండి. వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 2,62,000 అడుగుతున్నాం. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ అయితే ఉంటుంది. విత్ ఎన్ఓసి, ఇన్వాయిస్, ట్రాన్స్పోర్ట్ అండి ఇంక్లూడింగ్ అంతా ఓకేనా. ప్లస్ నా కమిషన్ కూడా ఇంక్లూడింగ్. మనకి కమిషన్ అంటూ ఏం లేదు దీని మీద. 2,62,000కి మీకు బండికి ఎన్ఓసి, ఇన్వాయిస్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అన్నీ ఇంక్లూడింగ్ అనమాట. ట్యాక్స్ విషయానికి వచ్చేస్తే ఈ బండికి దాదాపుగా 95,000 వరకు ట్యాక్స్ అయితే పడుతుంది. ఎటు చూసినా 2,62,000 ఈ బండి, అదేవిధంగా ట్యాక్స్ ఒక 95,000, అంటే సుమారుగా మీకు 3.5 లక్షలు ఖర్చు అయితే అవుతుంది. బండికి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు, చాలా జెన్యున్గా ఉంది. మైక్ మర్చిపోయినా, అందుకే గట్టిగా చెప్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే 2 డేస్ నుండి ఫోన్స్ బాగా వచ్చినాయి, నేను ఎవరిది లిఫ్ట్ చేయలేదు, నాకు హెల్త్ బాగాలేదు. సో అందుకని నేనైతే ఫోన్స్ అనేవి లిఫ్ట్ చేయలేదండి. సో అదేవిధంగా ఇది మార్నింగ్ 2ంటికి వచ్చిందన్న, మధ్యాహ్నం 1 గంట అయిందా, 2ంటికి అయితే వెహికల్ ఇక్కడ కంటైనర్ దిగితే ఇక నేనే, డ్రైవర్లు కూడా లేరు, అందరూ కూడా సమ్మర్ అని చెప్పి లీవ్లో అయితే ఉన్నారు. నేనే నాకు హెల్త్ బాగోపోయినా వచ్చి అయితే తీసుకొని వెహికల్ దగ్గరుండి కడిగిపించి ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నా. సో ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా. 2,62,000 ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొద్ది గొప్ప బార్గెనింగ్ అయితే ఉంది. లొకేషన్ అయితే తెలంగాణలో ఉంది. ట్యాక్స్ అయితే 95,000 పడుతుంది. పెట్రోల్ అండి. సో మీకు లీటర్కి 14 నుండి 15 వరకు కిలోమీటర్లు అయితే మైలేజ్ అయితే వస్తుంది. దీని యొక్క రన్నింగ్ వీడియో మీకోసం అయితే చూపిస్తాను, చూసేయండి. మధ్యలో ఆఫ్ చేయకుండా, కాల్స్ ఏమి వచ్చినా కూడా ముట్టుకోకు. వెహికల్ రన్నింగ్ చేస్తూ ఉంటా, నువ్వు నన్ను చూపి, స్క్రీన్లో చూడు, నన్ను క్లియర్గా ఉంటుంది. డ్రైవింగ్ కాదు, వీడియో తీసుకుంది. బయట బయటికి
స్టంట్ లేదు, వీడియో చేసి అది పవర్ ఎక్కువ కదా, చేస్తే మళ్ళీ ఇక్కడ వాళ్ళంతా కూడా ఇది చేస్తారు. సో వెహికల్ మనకి ఎంత స్పీడ్లో వెళ్ళినా కూడా కంట్రోల్ అవుతుంది. 1800 cc ఇంజను, పెట్రోల్ బండి. సో పవర్ కూడా ఎక్కువే. సో వెహికల్ తీసుకునే వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకోండి, పవర్ ఎక్కువ. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. మనం ఏదో స్టంట్స్ చేస్తామని భయపడ్డారు, అందుకనే పెద్ద ఆయన వీడియో ఆఫ్ చేయమని చెప్పిండు. సో ఇట్లుంటాయి అనమాట. అన్ని చోట్ల మనకి లొకేషన్లు ఇవన్నీ దొరకవు, ఎక్కడికొక్కడికి వచ్చి ప్లేస్లు ఎత్తుక్కొని వీడియోలు అయితే చేయాలి. సో వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో డిస్క్రిప్షన్లో దీని యొక్క ట్యాక్స్, అదేవిధంగా ప్రైస్ ఇవి కూడా చెప్పాయి కదా, ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ అయితే చేయండి. 3.5 లక్షలకి 2010 మోడల్. 2025లో మళ్ళీ మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే 5 సంవత్సరాలు ఇస్తాడు, అంటే 20,000 అనుకోండి. 370కి మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని, అంటే ఈ 3,70,000 మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకోగా 5 సంవత్సరాలు ఇస్తాడు, అంటే 3,70,000 5 డివైడెడ్ బై 5 ఇంటూ 12, 60 నెలలు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. 60 నెలలు అంటే 3,70,000. నెలకు 6,000 చిల్లర పడుతుంది మనకి బండి మీద, ఓకేనా, మన పెట్టుబడి. సో ఏదో ఫైనాన్షియల్ మీకు ప్రాబ్లం అయ్యి ఉండి వెహికల్ అమ్మేయాలనుకున్నారనుకోండి, ఢిల్లీలో కాదు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రిజిస్ట్రేషన్ మార్చుకున్న తర్వాత ఈ 5 కదా, ఈ 5లో ఒక 2 సంవత్సరాలు వాడి అమ్మేయండి. మీకు మొత్తం అయిన ఖర్చు ఎంత? 370. సరే, 1,00,000 రూపాయలు తగ్గించుకోండి, బండికి ఎంత? 270 రావండి. ఆ బండికి సింపుల్గా మన పైసలు మనకు వస్తాయి. రీసేల్ వాల్యూ అంటారు దీన్ని. టొయోటాలో ఏ బండి చూసుకున్నా తక్కువ 5 లక్షలు తిరిగిన బండి ఏ బండి కూడా ఇంతవరకు అవుట్ అవ్వలేదు. అది జపాన్ ఇంజన్స్ పవర్ అలాంటిది. సో దీని గురించి ఇంకా ఫర్దర్గా ఏమైనా వీడియోస్ కావాలంటే దాని యొక్క పేరు ఇది మీరు కొట్టినట్లయితే యూట్యూబ్లో వస్తుంది. టొయోటా కొరల్లా ఆల్టిస్ 1.8 G వర్షన్ పెట్రోల్ ఇంజన్ అండి, ఓకేనా. రైట్ అండి, వీడియో బంద్ చేయండి.